హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. మార్కెట్ ని ఇప్పటి వరకు ప్రభావితం చేస్తున్న అంశాల గురించి మాట్లాడుకుంటూ మనం మార్కెట్ లో ఏ రోజుల్లో ఎలాంటి ఈవెంట్స్ ని గమనించాలి వాటి గురించి మాట్లాడుకుంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్స్ రిలేటెడ్ గా నా వ్యూ ని షేర్ చేస్తూ మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. లాస్ట్ వీక్ మీరు మార్కెట్ ని గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎంటైర్ మార్కెట్ అంతా కూడా కొంత రెడ్ లోనే మనకు క్లోజ్ అవుతూ వస్తుంది. మార్కెట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా స్ట్రాంగ్ ర్యాలీ రావడం జరిగిందనమాట. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూఎస్ స్టిమ్యులస్ అంటే యూఎస్ నుంచి సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ రాబోతుంది. అది ఆల్మోస్ట్ $1.8 ట్రిలియన్ ప్యాకేజ్ కి దగ్గరగా ఉంటుంది. సో అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎకానమీలోకి ఫ్లో అయితే అది ఈక్విటీ మార్కెట్స్ లైక్ స్టాక్ మార్కెట్స్ ని అలాగే బంగారం వెండి ధరలను కూడా పెంచుతుంది. కాబట్టి మనకి ఈక్విటీ మార్కెట్స్ ర్యాలీ అవుతున్నాయని అలాగే మాట్లాడుకోవడం జరిగింది. బట్ దాని తర్వాత టైం టు టైం మనకి యూఎస్ స్టిమ్యులస్ రిలేటెడ్గా వస్తున్న అప్డేట్స్ ఏంటంటే ఎలక్షన్స్కి ముందే వస్తుందని కొన్నిసార్లు అండ్ ఎలక్షన్స్ తర్వాత వస్తుందని కొన్నిసార్లు రిపీటెడ్గా మార్కెట్స్లోకి అప్డేట్స్ ఫ్లో అవడం జరిగింది. ఇప్పుడు యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి ముందే రావాలంటే ఏ లాస్ట్ హోప్స్ అయితే అంటే ఏ రోజైతే అనౌన్స్మెంట్ రావాల్సి ఉంటుందో యూఎస్ నుంచి ఆ టైంలో అనౌన్స్మెంట్ రాకపోవడంతో మనకి మార్కెట్లో అయితే కొంత సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. సో యూఎస్ స్టిమ్యులస్ రిలేటెడ్గా అయితే ప్రెసెంట్ ఎలక్షన్స్కి ముందే మనకు వస్తుందన్న ఒక హోప్స్ అయితే ప్రెసెంట్ అయితే లేవు ఫ్రెండ్స్. సో యూఎస్ స్టిమ్యులస్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ని కొంత పక్క నుంచిదే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం, ఫ్రాన్స్లో కంప్లీట్గా లాక్డౌన్ విధించారు. అలాగే జర్మనీలో అలాగే ఇంకొన్ని పార్ట్స్ ఆఫ్ ద యూరోప్లో అయితే కొన్ని లాక్డౌన్స్ అయితే విధిస్తున్నారు. ఇప్పుడు మనకి దానికి ఇంగ్లాండ్ కూడా యాడ్ అవడం జరిగింది అనమాట. బికాస్ యూకే యునైటెడ్ కింగ్డమ్ లో 10 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వైరస్ తో ఇన్ఫెక్ట్ అవడంతో యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన బోరిస్ జాన్సన్ గారు మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు లాక్డౌన్ తప్పితే, కాబట్టి మేము సెకండ్ నేషనల్ లాక్డౌన్ విధించబోతున్నాం అండి. ఈ లాక్డౌన్ December 2 వరకు ఉంటుందని అఫీషియల్ గా అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఇలా కొన్ని డేటా పాయింట్స్ అయితే బేర్స్ కి కొంత అడ్వాంటేజ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఒక ఇంపార్టెంట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎంటైర్ మార్కెట్ కండిషన్ ని అండ్ ఇప్పుడు ఎంటైర్ మార్కెట్ వ్యూ ని ఇప్పుడు ఏదైతే కొంత నెగిటివ్ గా ఉందో ఎంటైర్ వ్యూ ని సెంటిమెంట్ ని చేంజ్ చేయగలిగే ఫ్యాక్టర్ అయితే యుఎస్ ఎలక్షన్స్ అప్డేట్ అనమాట. యుఎస్ ఎలక్షన్స్ మనకి November 3 జరగబోతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎలక్షన్స్ లో స్టేబుల్ గవర్నమెంట్ కానీ ఫామ్ అయినట్లయితే ఎదరే జాన్ బైడెన్ కానివ్వండి లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి ఎవరికో ఒకరికి ప్రజలు ఒక క్లియర్ మెజారిటీని కానీ పాస్ చేయగలిగినట్లయితే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ని పాజిటివ్ గా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనకి స్టాక్ మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ ఉన్న ఫ్యాక్టర్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్ని కూడా బేర్స్ ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మార్కెట్ కొంత నెగిటివ్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉందని అలాగే మనకు అప్డేట్స్ వస్తున్నాయి. కాకపోతే యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ November 3 జరగబోతున్న ఎలక్షన్స్ రిలేటెడ్గా వచ్చే అప్డేటే చాలా పెద్ద అప్డేట్ అనమాట. సో ఆ అప్డేట్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టే ఫర్దర్గా మన మార్కెట్సే కాదు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా డైరెక్షన్ తీసుకుంటాయి. అండ్ యూఎస్ మీద ఆధారపడిన కంపెనీలు అయితే ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ని తీసుకోండి. H1B వీసా రిలేటెడ్గా ట్రంప్ తీసుకునే డెసిషన్స్ కొంత వాలటైల్గా ఉంటాయి. కాబట్టి సో యూఎస్లో ఫామ్ అవబోయే గవర్నమెంట్ ఒక వ్యూ ఐటీ కంపెనీస్ రిలేటెడ్గా ఎలా ఉంటుందనే దాని రిలేటెడ్గా కూడా ఐటీస్లో మనకు మూవ్ కనిపించవచ్చు. అండ్ ఏ ఫార్మా కంపెనీస్ అయితే యూఎస్లో ఎక్కువగా సేల్స్ చేస్తుంటాయో ఆ ఫార్మా కంపెనీస్లో కూడా మనకి ఎక్కువ మూవ్ కనిపించవచ్చు. అండ్ ఇంకేదైనా ఇతర కంపెనీస్ వాళ్ళ సేల్స్ గమనిస్తే ఆ సేల్స్ నెంబర్స్ లో వాళ్ళు సంపాదించే రెవెన్యూస్ లో ఎక్కువగా యూఎస్ నుంచి సంపాదిస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీస్ మీద కూడా యూఎస్ ఎలక్షన్స్ అనేటివి ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. ఇది ఇప్పటి వరకు మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తూ అండ్ కమింగ్ డేస్ లో కూడా ఇంపాక్ట్ చేయబోయే పాసిబిలిటీ ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ November 2 మనకి మారటోరియం రిలేటెడ్ గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అయితే మనకి పెండింగ్ లో ఉందన్నమాట. సో ప్రీవియస్ గా సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ తో మీరు మాతో చెప్పినట్లు అఫిడవిట్ లో చెప్తున్నట్లు అఫీషియల్ గా మీరు పాస్ చేయండి, ఆర్బీఐకి బ్యాంక్స్ కి పాస్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్ గా ఆర్బీఐ కూడా రెస్పాండ్ అయ్యి బ్యాంక్స్ కూడా కొన్ని అప్డేట్స్ చేయడం జరిగింది అనమాట. లైక్ up to 2 crores వరకు ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో ఆ లోన్స్ మీద వడ్డీని చార్జ్ చేయొద్దు అనేలా కూడా ప్రెసెంట్ మనకి అఫీషియల్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఆర్బీఐ తీసుకుంటున్న స్టెప్స్ రిలేటెడ్ గా సుప్రీంకోర్టు ఎలాంటి రివ్యూ ఇస్తుందనే దాని రిలేటెడ్ గా అయితే మనకి అప్డేట్ అయితే పెండింగ్ లో ఉంది. బట్ ఒకటైతే మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఆల్రెడీ సుప్రీంకోర్టు బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ ఇస్తుంది. సో అది బ్యాంక్స్ కి పాజిటివ్ గా ఉంటుందని బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనకి ర్యాలీ ఈ మోరటోరియం రిలేటెడ్ గా ఆల్రెడీ ఫ్యాక్టర్ అవడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ చేస్తే అలా అప్డేట్ వచ్చిన వెంటనే మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొంత ర్యాలీ మీకు కనిపించొచ్చేమో. బట్ అది సస్టైన్ అవ్వడం కష్టం అనమాట. బికాస్ ఆల్రెడీ మేజర్ ర్యాలీ అనేది ఆల్రెడీ ఫ్యాక్టర్ అవడం జరిగింది. బట్ అలా కాకుండా నెగిటివ్ అప్డేట్ ఇస్తే మాత్రం మార్కెట్ ఆల్రెడీ కొంత పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి ఎక్కువ సెల్ ఆఫ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెగిటివ్ అప్డేట్ అంటే మేము కేవలం సర్టైన్ లోన్స్ రిలేటెడ్ గా మాత్రమే వడ్డీ మీద వడ్డీ భారాన్ని భరిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి ఒప్పుకోకుండా ఇంకా వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ లోన్స్ రిలేటెడ్ గా కూడా మోరటోరియం భారాన్ని
కేంద్ర ప్రభుత్వమే భరించాలి, లేదంటే ఈ బ్యాంక్సే ఏదో ఒక చర్యలు తీసుకోవాలనే లాగా స్టేట్మెంట్స్ చేస్తే మాత్రం కమింగ్ డేస్ లో వడ్డీ మీద వడ్డీ భారం మళ్ళీ అగైన్ బ్యాంక్స్ మీద పడడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా బ్యాంకింగ్ స్టాక్స్ లోయర్ సైడ్ ఫాలో అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అలాగే November 2 మనకి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPO అయితే లిస్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక డేటా మాట్లాడుకోవాలి. సో FIS 973 crores లాస్ట్ వీక్ లో బయింగ్ లో ఉంటే DIS 2171 crores సెల్ సైడ్ ఉన్నారనమాట. అండ్ FIS లాస్ట్ మంత్ అంతా కూడా అక్టోబర్ నెలంతా కూడా 14,500 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేస్తే DIS 17,318 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ లో కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే మనకు రాబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, ITC ఇలాంటి మేజర్ రిజల్ట్స్ అన్ని కూడా మనకి నెక్స్ట్ వీక్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ రిలేటెడ్ గా అమెజాన్ వాళ్ళు కొన్ని అలిగేషన్స్ చేస్తూ అండ్ ఆ డీల్ ని ముందుకు తీసుకువెళ్ళొద్దు అని చెప్పి ప్రీవియస్ గా BSEని అలాగే సెబీ వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. సో దాని రిలేటెడ్ గా అగైన్ ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది. అమెజాన్ వాళ్ళు మిమ్మల్ని ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి, దానికి అసలు అటెన్షన్ పే చేయకండి. రీటైల్ బిజినెస్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొనుక్కుంటున్న దాని రిలేటెడ్ గా జరుగుతున్న మెర్జర్ ని మీరు ఆపే ప్రయత్నం చేయకండి అని NSE అలాగే BSEని ఫ్యూచర్ రిటైల్ వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అమెజాన్ వాళ్ళు ఈ డీల్ ని ముందుకు తీసుకువెళ్ళదు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి అటెన్షన్ పే చేయకండి అని చెప్పి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. బికాస్ పెట్రోకెమికల్ అని, రిఫైనింగ్ అని, ఆయిల్ అండ్ గ్యాస్ అని, రిలయన్స్ రీటైల్ అని అండ్ జియో రిలేటెడ్ గా, డిజిటల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ అని ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం వన్ బై వన్ మాట్లాడుకుంటూ ఫైనల్ గా ఓవరాల్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి అండ్ దాని రిలేటెడ్ గా నా వ్యూ ఇది అని మీకు ప్రెజెంట్ చేయడంతో చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నెంబర్స్ మీద ఫోకస్ కాకుండా సెగ్మెంట్స్ లో ఏ సెగ్మెంట్ లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు అండ్ ఓవరాల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎంటైర్ ఈ పిక్చర్ ని చూస్తే మీకు ఒకటి అర్థమైపోతుంది. పెట్రోకెమికల్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ రీటైల్ లాస్ట్ ఇయర్ కంటే ప్రెసెంట్ కొంత తక్కువగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ డిజిటల్ సర్వీసెస్ సెగ్మెంట్ లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. డిజిటల్ సర్వీసెస్ అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ జియో అనమాట. సో రిలయన్స్ జియోకి సంబంధించి టాప్ లైన్, బాటమ్ లైన్ అలాగే మార్జిన్ అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయన్నమాట. లైక్ రెవెన్యూస్, ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అన్నిట్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ నెంబర్స్ నే పోస్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబర్స్ అలాగే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఎలా ఉంది, బికాస్ ప్రీవియస్ గా కూడా టెలికాం నెంబర్స్ ని మాట్లాడుకుంటున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనుకున్నాం కదా. సో వీళ్ళకి సంబంధించిన ఆర్పును గమనిస్తే, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ని మీరు గమనిస్తే ప్రీవియస్ క్వార్టర్ లో యావరేజ్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి 140 రూపీస్ 30 పైస్ దగ్గరగా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 145 దగ్గరికి వెళ్ళింది అనమాట. అండ్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ప్రీవియస్ గా 398 మిలియన్స్ ఉంటే ఇప్పుడు 405 మిలియన్ దగ్గరగా 405.6 మిలియన్స్ దగ్గరగా ఉన్నారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ సబ్స్క్రైబర్స్ లో 1.8% ఎడిషన్ కనిపించింది. సో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆర్పు కూడా పెరుగుతుంది. డిజిటల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ వీళ్ళ రిఫైనింగ్ సెగ్మెంట్ కి సంబంధించిన గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ మాత్రం లోయెస్ట్ లెవెల్స్ లో అయితే ప్రెసెంట్ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళ రిఫైనింగ్ సెగ్మెంట్ కి సంబంధించి వీళ్ళు చేస్తున్న బిజినెస్ కాను వీళ్ళు ఎంత మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు అన్న నెంబర్ అయితే ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోలోనే ఉంది. ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి జియో నెంబర్సే కొంత లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. రిలయన్స్ రీటైల్ అలాగే రిలయన్స్ జియో ఈ రెండు నెంబర్స్ ని ఎక్కువగా మార్కెట్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో రిలయన్స్ రీటైల్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో లైక్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డబుల్ డిజిట్ గ్రోత్ మనకు కనిపించింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్టిల్ మనకి 4% లోయర్ లోనే రెవెన్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇండివిజువల్ గా కాకుండా ఎంటైర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కంబైన్ చేసి చూస్తే రిజల్ట్స్ అయితే అంత అట్రాక్టివ్ గా అయితే లేవు. నెక్స్ట్ ICICI బ్యాంక్ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటే వీళ్ళు ప్రాఫిట్స్ గా 4,261 crores అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు వడ్డీల ద్వారా సంపాదించుకున్న ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అది 16.2% గ్రో అవడం జరిగింది అనమాట. ఇది మనం కొంత పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ అసెట్ క్వాలిటీని మీరు గమనిస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు ప్రీవియస్ క్వార్టర్ లో 5.5% గా ఉంటే అది ఇప్పుడు 5.2% గా, అంటే 0.3% అక్కడ డ్రాప్ కనిపించింది. NPS లో ఏదైనా బ్యాంక్ కొంత రిడక్షన్ చూపిస్తుందంటే అది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కూడా ప్రీవియస్ క్వార్టర్ లో 1.2% నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే అది ఇప్పుడు 1% గా ఉంది. అండ్ వీళ్ళ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ ప్రీవియస్ టైమ్ తో పోలిస్తే 17% గ్రో అవడం జరిగింది అనమాట. అండ్ వీళ్ళ ప్రెసెంట్ కాసా రేషియో 40.3% గా ఉంది. డిపాజిట్స్ 20% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయితే అండ్ వీళ్ళ లోన్స్ లో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే 4% గ్రోత్ అండ్ ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 10% గ్రోత్ దగ్గరగా కనిపించింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో నెంబర్స్ అయితే బెటర్ గానే ఉన్నాయి. బట్ ఇతర సెగ్మెంట్స్ లో అయితే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. కాబట్టి ఓవరాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ని
మనం అంత స్ట్రాంగ్ పాజిటివ్ గా అయితే చూడలేం. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా వచ్చిన రిజల్ట్స్ అయితే నేను పాజిటివ్ గానే చూస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,570 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,740 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 23,640, రెసిస్టెన్స్ 24,460 గా గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుంటే ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే 12,000 దగ్గర, అలాగే డౌన్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే 11,500 దగ్గర మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ అలాగే పుట్ రైటర్స్ దగ్గర నుంచి అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటా ప్రకారం చూస్తే 11,500 to 12,000 ఇన్ బిట్వీన్ ఈ లెవెల్స్ లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వీక్ లో అనేలాగా మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ యూఎస్ ఎలక్షన్స్ ఒక రిజల్ట్స్ అనేది కొంత కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా నెక్స్ట్ వీక్ లో ఉండబోతున్నాయి. అలాగే డిఫరెంట్ నేషన్స్ లో లాక్డౌన్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ కూడా మార్కెట్ లో ఫ్లో అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళు మాత్రం ఈసారి కేవలం నేకెడ్ సెల్లింగ్ కాకుండా కేవలం సెల్లింగే కాకుండా కొంత దూరంలో వెళ్ళి కొంత హెడ్జ్డ్ పొజిషన్స్ కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఇంట్రాడేలో ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా ఇతర ఏ ట్రేడింగ్ చేస్తున్నా సరే కంపల్సరీగా స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎవరైతే రిస్క్ తీసుకోకూడదు అనుకునే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళైతే నెక్స్ట్ వీక్ లో కొంత ట్రేడింగ్ ని అవాయిడ్ చేయండి, లేదంటే మీ క్వాంటిటీని తగ్గించుకునే ప్రయత్నమైనా చేయండి ఫ్రెండ్స్. బికాస్ ఏ అప్డేట్స్ అయితే మార్కెట్లోకి ఫ్లో అవబోతున్నాయో ఆ అప్డేట్స్ ఒక ఇంపాక్ట్ మార్కెట్ మీద కొంత ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.